Hello everyone, this is Shravanti. Welcome to Smart Work Classes. Earlier classes లో definition నుంచి difference between planning commission and what is Niti Aayog, what is evaluation of parameters. We discussed static portion related to planning and Niti Aayog. Today we will discuss about Niti Aayog recent reports and its index. Okay, let's begin the session with index. C. Recent report by Niti Aayog released Export Prepared Index. Export Prepared Index released on 2026. Okay, released on 2026. So, Export Prepared Index evaluating export performance, policies of exports infrastructure and business ecosystem. ఓకే సో మన ఇండియాలో టాప్ పర్ఫార్మర్స్ ఏమేం స్టేట్స్ ఉన్నాయి? ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు, థర్డ్ గుజరాత్, ఫోర్ యూపీ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఎవాల్యుయేటింగ్ మెజర్స్ ఏమేమి ఎవాల్యుయేటింగ్ చేస్తుంది అని అంటే ఎక్స్పోర్ట్ రిలేటెడ్, ఓకేనా, ఏమైనా పర్ఫార్మెన్స్, వాటి పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బిజినెస్ ఈకో సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ. ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ అండ్ యూటీస్లో ఫస్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్, సెకండ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాగాలాండ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్ ఇండెక్స్ బై నీతి ఆయోగ్ 2026. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ బై నీతి ఆయోగ్. సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ని ఎలా మెజర్ చేస్తాము అన్నప్పుడు వాట్ ఆర్ ద మెజర్స్, ఏ మెజర్స్ తీసుకుంటున్నాము అంటే ఫిజికల్ ప్రుడెన్స్, డెట్ సస్టైనబిలిటీ అండ్ రెవెన్యూ మొబిలైజేషన్. ఫిజికల్ ప్రుడెన్స్, డెట్ సస్టైనబిలిటీ, రెవెన్యూ మొబిలైజేషన్, ఈ త్రీ పారామీటర్స్, ఈ త్రీ మెజర్స్ తీసుకొని అక్రాస్ 18 మేజర్ స్టేట్స్లో ఇవన్నీ చూసి అప్పుడు మనం ర్యాంకింగ్ తీస్తాం. ఓకే, అందులో ర్యాంక్ 1 వచ్చేసి ఒడిస్సాకు వచ్చింది. ఓకేనా? దేంట్లో వచ్చింది? డెట్ మేనేజ్మెంట్ అండ్ లో ఫిజికల్ డెఫిసిట్లో. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ 2 వచ్చేసి దేనికి వచ్చింది? ఛత్తీస్గఢ్, రెవెన్యూ పర్ఫార్మెన్స్ బాగుందంట. నెక్స్ట్ ర్యాంక్ 3 వచ్చేసి గోవా, ఎక్స్పెండిచర్ క్వాలిటీ దాంట్లో వచ్చింది. ఓకే, సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో మనం ఏమేమి చూస్తాం? ఫిజికల్ ప్రుడెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ అండ్ ద కాషియస్ మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఫినాన్సెస్ టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ బై బ్యాలెన్సింగ్ రెవెన్యూ విత్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్స్ కంట్రోలింగ్ డెట్ మేనేజ్మెంట్ అండ్ అవాయిడింగ్ డెఫిసిట్. ఓకేనా? సో ఏంటండి ఇది? మేనేజ్మెంట్ చేస్తుంది. మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఫినాన్స్ టు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఎలా ఉండాలి, దేన్ని మనం బ్యాలెన్స్ చేస్తే, రెవెన్యూని బ్యాలెన్స్ చేస్తే ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఈ డెట్ అప్పులను మనం కంట్రోల్ చేయాలి అండ్ అవాయిడింగ్ డెఫిసిట్స్, ఏమైనా లోట్లు ఉంటే వాటిని మనం అవాయిడింగ్ చేయాలి. సో ఏంటి ఇందులో? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ సస్టైనబిలిటీ. ఓకేనా? గోల్స్ ఏంటి అంటే రెడ్యూసింగ్ పబ్లిక్ డెట్, ఇంప్రూవింగ్ స్పెండింగ్ క్వాలిటీ అండ్ మెయింటైనింగ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఓకేనా? సో ఈ పారామీటర్స్ అన్నిటిని తీసుకొని మనకి ఫస్ట్ ఒడిస్సాలో డెట్ మేనేజ్మెంట్లోనేమో ఒడిస్సా ఫస్ట్ ఉంది, ఫాలోడ్ బై ఛత్తీస్గఢ్ అండ్ గోవా. ఓకేనా? ఇలా కూడా అడగవచ్చు, ఒడిస్సా డెట్ మేనేజ్మెంట్లో వచ్చింది, లోవర్ ఫిజికల్ డెఫిసిట్లో వచ్చింది, ఎస్. ఛత్తీస్గఢ్ రెవెన్యూ పర్ఫార్మెన్స్లో మంచిగా ప్రదర్శన చూపించింది అండ్ గోవా ఎక్స్పెండిచర్ క్వాలిటీలో నీట్గా చూపించింది. ఓకేనా? సో నెక్స్ట్ నోట్ ఏంటి? ద ఆస్పైర్స్, ద టర్మ్ రిలేటెడ్ టు వాట్ అన్నప్పుడు నీతి ఆయోగ్ అని చెప్పాలి. సో aspires, the state like Haryana, West Bengal, Punjab were noted as requiring targeted physical intervention to improve their debt to GSDP ratio. ఓకేనా? సో ఏంటి ఇది? మామూలుగా డెట్ టు జిఎస్డిపి రేషియో అంటే జిఎస్డిపి రేషియో అంటే ఏంటి? లైక్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్
ఓకేనా, డెట్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇట్ కంపేర్స్ ఏ స్టేట్ టోటల్ పబ్లిక్ డెట్ టు ఇట్స్ ఎకనామిక్ అవుట్పుట్ ఎంత ఉంది. ఓకేనా, స్టేట్ పబ్లిక్ డెట్ ఎంత ఉంది అండ్ అందులో ఉన్న ఎకనామిక్ అవుట్పుట్ ఎంత ఉంది, షోయింగ్ ఇట్స్ ఎబిలిటీ టు రీపే లోన్స్ అనేవి ఇది చూపిస్తుంది. ఐ విల్ రిపీట్ అగైన్. డెట్ టు జిఎస్డిపి అన్నప్పుడు దీంట్లో మనం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్తాం, అవునా. ఇందులో అసలు ఏముంటుంది, డెట్ టు జిఎస్డిపి రేషియో అన్నప్పుడు ఇట్స్ కంపేర్ స్టేట్స్ టోటల్ పబ్లిక్ డెట్ టు ఇట్స్ ఎకనామిక్ అవుట్పుట్. ఓకే, అండ్ ఇట్స్ షోయింగ్ ఇట్స్ ఎబిలిటీ టు రీపే లోన్స్. ఓకేనా, సో ఒకవేళ ఇట్స్ హయ్యర్ రేషియో ఉందనుకోండి, ఎక్కువగా రేషియో ఉందనుకోండి, సిగ్నల్స్ గ్రేటర్ ఫిజికల్ రిస్క్ ఉంటుంది కదా. ఓకేనా, నెక్స్ట్ ఇట్స్ పొటెన్షియల్ స్ట్రెయిన్ ఆన్ డెవలప్మెంట్ స్పెండింగ్. వైల్ ఏ లోవర్ రేషియో ఉందనుకోండి, ఇట్స్ indicates better physical health and capacity and very important for managing debt budget and ensuring long term ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అందుకే డెట్ టు జిఎస్డిపి రేషియో అనేది ఎప్పుడు లో ఉంటే బెటర్, హై ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2023-4కి గాను ఈ ఇండెక్స్లో ఏం చెప్పబడిందంటే, దిస్ ట్రాక్స్ ప్రోగ్రెస్ టువార్డ్స్ 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకేనా, నెక్స్ట్ ఈ ఇండియా ఇండెక్స్ లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్ లో జాయింట్ లీడర్స్ ఎవరెవరు అని అంటే కేరళ, యూకే బోత్ టాప్ ద లిస్ట్ విత్ స్కోర్ 79. ఓకే, నెక్స్ట్ ఫాస్టర్ మూవర్ ఏది ఉందంటే స్టేట్ యూపీ, ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందంట. నెక్స్ట్ నోట్ ఏంటి, టాప్ యూనియన్ టెరిటరీ ఏది ఉంది, చండీగఢ్. Okay, this is about SDG. Next, what is Green Transition Circular Economy? Jan 2026 లో రిలీజ్ అయింది, బై నీతి ఆయోగ్ రిలీజ్డ్. ఏమేముంది అన్నప్పుడు ఇండియాస్ నెట్ జీరో టార్గెట్స్ అండ్ ప్రమోటింగ్ రిసోర్స్ ఎఫిషియన్సీ. ఓకేనా, సో ఏం ఎవాల్యుయేటింగ్ చేస్తుంది అన్నప్పుడు డీకార్బనైజేషన్. ఓకేనా, డీకార్బనైజేషన్ అంటే ఏంటి, రెడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్స్. నెక్స్ట్ సర్క్యులర్ ఎకానమీ రిపోర్ట్స్ ని ఎవాల్యుయేటింగ్ చేస్తుంది. నెక్స్ట్ మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ ట్రాన్సిషన్స్ ఎవాల్యుయేటింగ్ చేస్తుంది. ఓకే, అండ్ దీంతో పాటు నీతి ఆయోగ్ ఎకనామిక్ ట్రేడ్ ఇండిసెస్, సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్ ఇండిసెస్ వీటిని కూడా రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ రిలీజ్డ్ ఏ ట్రయో ఆఫ్ స్ట్రాటజిక్ రిపోర్ట్ ఫోకస్డ్ ఆన్, ఈ రీసెంట్గా మనకు గ్రీన్ ట్రాన్సిషన్ దాంట్లో ఏ ట్రయో ఆఫ్ గ్రీన్ ట్రాన్సిషన్ ఆఫ్ ఇండియా మోస్ట్ కార్బన్ ఇంటెన్సివ్ సెక్టార్లో ఒక రిలీజ్ చేసింది అనమాట రిపోర్ట్. దీస్ రోడ్ మ్యాప్స్ ఆర్ డిజైన్ టు బ్యాలెన్స్ ఇండియాస్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ నీడ్స్ విత్ ద పంచమిత్ర. ఓకే, నీడ్స్ విత్ ద పంచమిత్ర నెట్ జీరో బై 2070. ఏంటంటే నీతి ఆయోగ్ రిలీజ్ ఏ ట్రయో ఆఫ్ స్ట్రాటజిక్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసిందంట, విచ్ ఇస్ ఫోకస్డ్ ఆన్ గ్రీన్ ట్రాన్సిషన్. ఓకే, సో అదేంటి, మెయిన్గా కార్బన్ ఇంటెన్సివ్ సెక్టార్ మీద ఈ రిలీజ్ చేసేసింది రిపోర్ట్. సో ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉంది అని అంటే, ఇట్స్ బ్యాలెన్స్ ఇస్ ద ఇండియాస్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ విత్ ద పంచమిత్ర నెట్ జీరో బై 2070. ఏంటి అవి, నా రోడ్ మ్యాప్ అన్నప్పుడు ఫస్ట్ సెక్టార్ దేని మీద ఫోకస్ చేసింది, రీసెంట్గా రిలీజ్ చేసిన డేటాలో అల్యూమినియం సెక్టార్ రోడ్ మ్యాప్ చూద్దాం. ఓకే, సో అల్యూమినియం ఇండస్ట్రీ ఈజ్ ఎ హాట్ టు abate sector because smelting is extremely electricity intensive. Yes, next Niti Aayog project production ఏం చేసింది, to grow from 4 million tons to 37 million tons 2070కి మనము ఇంక్రీజ్ చేయాలి అని చెప్పింది అనమాట. ఓకేనా, 4 నుంచి మనం 30 million tonsకి ఇది 2070 కల్లా మనం ఏంటి గ్రో చేయాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్
అయితే ఎలా చేయాలి అన్నప్పుడు 3 phases ఉన్నాయండి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ వచ్చేసి బై 2030 కల్లా ఇట్ షిఫ్ట్ టు రిన్యూవబుల్ ఎనర్జీ టు రౌండ్ ద క్లాక్. ఓకేనా, రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి రౌండ్ ద క్లాక్ బై 2030 చూసుకుంటే ఇట్ ఎన్హాన్స్ ద గ్రిడ్ కనెక్టివిటీ ఉండాలి. మళ్ళీ అందులో మెయిన్ ఏంటిది, 10% రిడక్షన్ ఎమిషన్స్ ఉండాలి బై 2030. ఇది షార్ట్ టర్మ్ గోల్. మీడియం టర్మ్ గోల్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ టు ప్రొవైడ్ ఏ స్టేబుల్ కార్బన్ ఫ్రీ స్మెల్టర్స్, డీకార్బనైజేషన్ గురించి. ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్ లో ఏంటిది, ఫుల్ స్కేల్ అడాప్షన్ ఆఫ్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టు ఎలిమినేట్ రిమైనింగ్ ఎమిషన్స్. ఫైనల్ గా ఏంటి, మనకి డీకార్బనైజేషన్ ఎక్కువగా అవుతుంది. ఎందుకు అని అంటే మనము రిన్యూవబుల్ ఎనర్జీస్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తున్నాం కదా, అండ్ దట్ మన గోల్ ఏంటి, లైక్ గ్రీన్ ట్రాన్సిషన్ టువర్డ్స్ మనం నెట్ జీరో టార్గెట్ ఉంది కదా, దానికి రీచ్ అవ్వాలంటే ఇవన్నీ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సిమెంట్ సెక్టర్ మీద కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏంటంటే ఫస్ట్ సిమెంట్ సెక్టర్ అన్నప్పుడు ఇండియా ఈజ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ ప్రొడ్యూసర్. ఇండియా ఈజ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ ప్రొడ్యూసర్. Okay, and it contributes about 7% of India's total greenhouse gas emissions. It means it's primarily from the chemical process of heating of limestone నుంచి, ఆ ప్రాసెస్ నుంచి మొదలుకొని సో కాంట్రిబ్యూట్స్ అబౌట్ 7% ఆఫ్ ఇండియాస్ టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్, ఏమిచ్చింది నీతి ఆయోగ్ అన్నప్పుడు, ఎమిషన్ టార్గెట్స్ మీరు బై 2070 కల్లా 2070 కల్లా కార్బన్ ఇంటెన్సిటీని మీరు తక్కువ చేయాలి. ఓకేనా, సో 0.63 టన్ కార్బన్ డైఆక్సైడ్, ఓకేనా, ఇంత మనము ఇప్పుడు రిలీజ్ చేస్తే దాన్ని మీరు రెడ్యూస్ చేయాలి అని అంటున్నారు అన్నమాట. నెక్స్ట్ క్లింకర్ సబ్స్టిట్యూషన్, ఇంక్రీజింగ్ ద యూజ్ ఆఫ్ ఫ్లై యాష్ అండ్ స్లాబ్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ క్లింకర్స్ నీడెడ్. ఓకేనా, క్లింకర్స్ అనేవి మనకి కావాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్, essentially using the proceeds municipal waste to fire cement clinks. కోల్కి బదులుగా మనం మున్సిపల్ వేస్ట్ ఫైర్ సిమెంట్ లింక్స్ వాటిని యూజ్ చేస్తే బెటర్ అని అంటున్నారు. నెక్స్ట్ కార్బన్ క్రెడిట్స్, లివరేజింగ్ ద కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ స్కీమ్ టు ఇన్సెంటివ్ కంపెనీస్ టు అడాప్ట్ గ్రీన్ టెక్ ఎర్లియర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ ట్రాన్సిషన్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఈ ఎంఎస్ఎంఈస్ కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఉంది. అది ఏంటి, 6,000 crores viability gap funding and PM Surya Ghar scheme style. ఇది ఒక స్కీమ్ అండి. ఇట్ ఈస్ ఎ సబ్సిడీ ఫర్ రూఫ్ టాప్ సోలార్ ఇన్ మైక్రో యూనిట్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఈ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇవ్వడానికి క్రియేషన్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. ఎందుకు, టు కోఆర్డినేట్ గ్రీన్ ట్రాన్సిషన్ అక్రాస్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ గోల్ ఏంటి అని అంటే 20% రిడక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ త్రూ ఎనర్జీ ఎఫిషియంట్ మిషనరీ. ఓకే, సో వాట్ ఈస్ గ్రీన్ ట్రాన్సిషన్ ఫర్ MSME? MSME having financial aid, that is the process of 6,000 crores viability gap funding and PM Surya Ghar subsidy for rooftop of solar in micro units for green transition. And for this, one institution is supporting, that is a national project management agency. This national project management agency what will do, it's coordinate green transition across the industrial clusters. Okay, next what is the goal of this అన్నప్పుడు, ఇట్స్ ఎఫిషియన్సీ ఏంటి అన్నప్పుడు, ఇట్స్ 20% రిడక్షన్ ఇన్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ త్రూ ద ఎనర్జీ ఎఫిషియంట్ మిషనరీ. దిస్ ఇస్ MSME రిగార్డింగ్ గ్రీన్ ట్రాన్సిషన్స్ బై నీతి ఆయోగ్. రీసెంట్లీ బై నీతి ఆయోగ్ రీసెంట్లీ సంపూర్ణత అభియాన్ 2.0 రిలీజ్డ్ బై నీతి. ఓకే, సంపూర్ణత అభియాన్ 2.0
జీరో రీసెంట్లీ న్యూస్ అన్నప్పుడు ఇది దేనికి సంబంధించింది అన్నప్పుడు ఇస్తారు. IMF, వరల్డ్ బ్యాంక్, లేకపోతే UN ఆర్గనైజేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లాంటివి ఇవ్వచ్చు. బట్ ఇట్స్ రిలేటెడ్ టు అవర్ నీతి. ఓకే, సో ఎప్పుడు రిలీజ్ అయింది? Jan 28, 2026. ఏంటి అసలు ఎందుకు మేడం అని అంటే ఇది చూడండి. ఫోకస్ ఆన్ అచీవింగ్ 100% సాచురేషన్ ఆఫ్ కీ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఇన్ ఇండియాస్ మోస్ట్ అండర్ సర్వ్డ్ రీజియన్స్. వాట్ ఈస్ అండర్ సర్వ్డ్ రీజియన్స్ అంటే మనం ఆల్రెడీ స్టాటిక్ పోర్షన్ లో చదువుకున్నాము. ద కోర్ ఆబ్జెక్టివ్స్, దట్ ఈస్ 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్స్ అని అన్నాం. ఓకేనా, వాటికి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనం చూస్తాము. బికాస్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది ఎవరు ఫాలో చేస్తుంది అంటే ఆ మంచి డిస్ట్రిక్ట్ గా పరిగణించాలి అన్నప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ని ఎవరు చూసుకుంటారు అంటే బై నీతి ఆయోగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ 513 ఆస్పిరేషనల్ బ్లాక్, ఇవన్నిట్లో మనం అభివృద్ధి చెందాలి అని ఈ ఫోకసింగ్ ఆన్ అచీవింగ్ 100% సాచురేషన్స్ ఆఫ్ కీ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఇన్ ఇండియాస్ మోస్ట్ అండర్ సర్వ్డ్ రీజియన్స్ అని అన్నారు. ఓకే, ఫర్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడ్స్ 5 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ సంపూర్ణత అభియాన్ 2.0 రిలీజ్ చేస్తుంది. ఏంటి అందులో ఆ డిస్ట్రిక్ట్ లో మెటర్నల్ హెల్త్ ఎలా ఉంది, ఓకేనా, డిసీజ్ డిటెక్షన్ ఎలా ఉంది, డిసీజ్ డిటెక్షన్ ఎలా ఉంది అంటే ఈ మధ్య టీబీ ఎఫర్ట్ అంటే టీబీ చాలా ఉంది కదా, అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నెక్స్ట్ గ్రాస్ రూట్ హెల్త్ ఎలా ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, యానిమల్ హెల్త్ కూడా ఎలా ఉంది, వెరీ ఇంపార్టెంట్, యానిమల్ హెల్త్ కూడా ఉంది ఇందులో. సో ఇలా కూడా అడగొచ్చు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కీ పర్ఫార్మెన్స్ 5 అన్నప్పుడు మెటర్నల్ హెల్త్, డిసీజ్డ్, గ్రాస్ రూట్ హెల్త్, ఎడ్యుకేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఆల్ ద అబోవ్. ఓకేనా, ఇలాంటివి ఉండవచ్చు, కొంచెం రివిజన్ చేసుకో. దెన్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము ఈ స్ట్రాటజీని అన్నప్పుడు ఒక స్ట్రాటజీ, ఒక ర్యాంక్ కొట్టాలంటే మనకి ఎలా యాక్షన్ ప్లాన్, ఓకేనా, వీక్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్ అండ్ రివిజన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ప్లానింగ్ ఎలా ఉంటుందో దీనికి కూడా అలాగే స్ట్రాటజీ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ యాక్షన్ ప్లాన్, నెక్స్ట్ మంత్లీ ఎలా చేస్తున్నారు, మంత్లీ ట్రాకింగ్, అండ్ అసలు సస్టైనబుల్ ఫోకస్ ఉందా లేదా. దీస్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్. ఎలా ఉంటుంది, దిస్ క్యాంపెయిన్ ఫాలోస్ మిషన్ మోడ్ అప్రోచ్ ఎంకరేజింగ్ జన్ భాగీదారీ. ఓకేనా, జన్ భాగీదారీ అంటే సిటిజన్ అప్రోచ్ సిస్టమ్, జనాలు కూడా పార్టిసిపేషన్ అవ్వాలి అన్నట్టుగా. అండ్ ఏం జరుగుతుంది, మంత్లీ ట్రాకింగ్ అన్నప్పుడు ఇక్కడ అసలు ఎంత డేటా డ్రివెన్ ఉంటుంది, మానిటరింగ్ చేస్తారు. అండ్ అక్కడ అన్నాను కదా 513 ఆస్పిరేషనల్ బ్లాక్, వాటికి కూడా కీ పర్ఫార్మెన్స్ 6 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్. ఓకే, కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్, ఇట్ ఈస్ ఎందుకు అనంటే టు ప్రొవైడ్ అన్ యాన్యువల్ స్నాప్షాట్ ఆఫ్ ద వాటర్ సెక్టర్ స్టేటస్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. అసలు వాటర్ మేనేజ్మెంట్ మన దగ్గర ఎలా ఉంది అని చూడడానికి కంపోజిట్ water management index is very important. Okay, so the report was results of collaborative efforts between Niti Aayog and 3 key ministries. ఎవరెవరు ఈ వాటర్ మేనేజ్మెంట్ ని చూడాలి అని అంటే నీతి ఆయోగ్ తో పాటు వాటర్ రిసోర్సెస్ వాళ్ళు, డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ లో 3 మినిస్ట్రీస్ ఉన్నారు, 9 థీమ్స్ ఉంటాయి. ఆ 9 థీమ్స్ లో డిఫరెంట్ 28 ఇండికేటర్స్ కూడా వాళ్ళు చూసి ఈ కంపోజిట్ మేనేజ్మెంట్ వాటర్ ఇండెక్స్ ని వాళ్ళు పరిగణలోకి అసలు ఎలా ఉంది అనేది అనలైజ్ చేస్తారు. వాట్ ఆర్ ద 9 థీమ్స్, ద సోర్సెస్, ఆగ్మెంటేషన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్. ఓకే, నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎలా ఉంది, నెక్స్ట్ మేజర్ మీడియం ఇరిగేషన్ సప్లై సైడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాటర్ షెడ్స్ ఉంటాయి కదా, వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇన్ కేస్ ఆఫ్ సప్లై సైడ్ మేనేజ్మెంట్, పార్టిసిపేటరీ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, దట్ ఈస్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్, అండ్
సస్టైనబుల్ అండ్ ఫార్మ్ వాటర్ యూజ్ ప్రాక్టీస్ ఎలా ఉంది. ఓకే, నెక్స్ట్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, అర్బన్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఎలా ఉంది, పాలసీ గవర్నెన్స్. సో దీస్ ఆర్ ద 9 థీమ్స్. ఎవరు చూస్తారు? కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే 2018లో ఎస్టాబ్లిష్ అయింది. సో రీసెంట్ గా కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ రిలీజ్ చేసింది డేటా బై నీతి ఆయోగ్ 2.0. సో అందులో టాప్ మోస్ట్ వచ్చేసి గుజరాత్ ఉందండి, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ మన గోవా. ఓకే, సో ఇవి రిపోర్ట్స్. సో ఇప్పటివరకు ఏమేమైతే మనం డిస్కషన్ చేసుకున్నామో, సో ఇట్స్ ఎ సమ్మరీ ఆఫ్ దీస్ ఇండెక్స్. ఓకే, సో మనం ఇందులో ఫస్ట్ మనకి ఏంటంటే రివిజన్ పర్పస్ మీకు చేస్తూ ఉంటాను ఇలాంటివి లాస్ట్. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్ ఇండెక్స్ చేసామా, 2024లో రిలీజ్ అయ్యింది. అవునా, ఎవాల్యుయేటింగ్ ఏంటి, ఎక్స్పోర్ట్ కి సంబంధించిన వాడిని బిజినెస్ ఈకోసిస్టమ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంది, ఇది. నెక్స్ట్ ఫిజికల్ హెల్త్ లో మనం చూసుకుందాం. ఫిజికల్ హెల్త్ లో మనకి ఫస్ట్ ఒడిస్సా, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, గోవా, రైట్. నెక్స్ట్ మనకి ఇంకేంటి, ఫిజికల్ ఆస్పైర్స్ అని ఒకటి వచ్చింది కదా, అందులో రీసెంట్ గా డెట్ టు జిఎస్డిపి అని చదివినప్పుడు హర్యానా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ ఏంటి, ద స్టేట్ రిక్వైరింగ్ టార్గెటెడ్ ఫిజికల్ ఇంటర్వెన్షన్స్, దట్ ఈస్ జెట్ టు జిఎస్డిపి రేషియో ఎలా ఉండాలి, జిఎస్డిపి రేషియో అనేది లోవర్ ఉంటే బెటర్, నాట్ హై, టు ఇంప్రూవ్ క్రిటికల్ డెట్ టు జిఎస్డిపి రేషియో అని చదువుకున్నాం, రైట్. నెక్స్ట్ సస్టైనబిలిటీ, లైక్ ఎస్డిజి ప్రోగ్రెస్ మనం చూసుకున్నాం కదా, దాని స్కోర్స్ ఎలా ఉంది అని అంటే 79 స్కోర్ వచ్చింది 2 స్టేట్స్ కి, దట్ ఈస్ కేరళ అండ్ ఉత్తరాఖండ్. ఓకే, అండ్ టాప్ 2 యూనియన్ టెరిటరీ వచ్చేసి చండీగఢ్ ఉంది అని చెప్పినాము. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఫాస్ట్ మూవర్ లో ఎస్డిజిస్ లో ఉత్తరప్రదేశ్ ఉంది అని చెప్పాము. సో ఈ పంచమిత్ర కమిట్మెంట్ అంటే ఏంటి అని అంటే నీతి ఆయోగ్ ఒక రోడ్ మ్యాప్ వేసేసింది, బ్యాలెన్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్ విత్ India's goals achieving net zero emission 2070. Next, గ్రీన్ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్. గ్రీన్ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్ లో అల్యూమినియం సెక్టర్ ఎలా ఉంది, నెక్స్ట్ సిమెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఓకేనా, టార్గెట్స్ 2070కి ఎంత ఉంది, ఇవన్నీ మనము 4 మిలియన్ టన్స్ నుంచి మనము 37 మిలియన్ టన్స్ కి 2070 తక్ మనం ఇవన్నీ తీసుకురావాలి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈకి సూర్యఘర్ స్కీమ్ ఒకటి ఉంది. ఎందుకు అనంటే రూప్ టాప్ లో మనకి ఇంప్రూవింగ్ సోలార్ రూఫ్ అనేది, ఎందుకు అనంటే ఇట్స్ రిన్యూబుల్ ఎనర్జీ కదా, సన్ నుంచి డైరెక్ట్ గా ఫోటో వోలటైల్ సెల్స్ ఉంటాయి, అవి అబ్జర్వ్ చేసుకొని మనకి కొంచెం హీట్ ని తగ్గిస్తుంది అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇవన్నీ రిడక్షన్ చేస్తుందండి. నెక్స్ట్ గ్రాస్ రూట్ వాటర్ గవర్నెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే సంపూర్ణత అభియాన్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇట్స్ ఎ మిషన్ మూడ్ ఇనిషియేటివ్. ఓకే, అండ్ 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ 513 బ్లాక్స్ ఉంటాయని చెప్పాము. వేరియస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ రివైజ్ చేయాలి మీరు. నెక్స్ట్ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ బై నీతి ఆయోగ్, ఓకేనా, 28 ఇండికేటర్స్ చూస్తుంది విత్ 9 థీమ్స్ ఉంటాయి. సో గుజరాత్ ఈస్ ద ఫస్ట్, ఆంధ్ర ఈస్ ద సెకండ్ అండ్ గోవా ఈస్ థర్డ్. సో దిస్ ఈస్ అబౌట్ సమ్మరీ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్ అండ్ దిస్ ఈస్ లాస్ట్ సెషన్ అండి. రీసెంట్ గా ఏమేమైతే నీతి ఆయోగ్ రిపోర్ట్ రిలీజ్ చేసిందో నేను డిస్కస్ చేశాను. బట్ గో త్రూ ఇట్, న్యూస్ ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి, ఎందుకంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అవి మనం అప్డేట్ చేసుకోవాలి. సో 2026లో ఏమైతే రీసెంట్ రిలీజ్ చేస్తారో అవి నేను మీకు చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నీతి ఆయోగ్ మల్టీ పోవర్టీ ఇండెక్స్ కూడా మనకి రిలీజ్ చేసింది, కానీ అది మనం ఎప్పుడు చెప్పుకుంటాం, పోవర్టీ రిలేటెడ్ లో టాపిక్ లో మనం అక్కడ సెగ్రిగేషన్ చేసుకొని చెప్పుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ ఇండియా స్ట్రాటజిక్ ప్రోగ్రెస్ డాష్బోర్డ్, దట్ ఈస్ కీ ఇండిసెస్ అండ్ రోడ్ మ్యాప్ టు 2070. ఇది మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి కోట్ చేసినా కానీ మనకు గుడ్ మార్క్స్ చాలా నీట్గా వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లాస్ట్ సెషన్ ఆఫ్ ప్లానింగ్ అండి. మనం నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో రివైజ్ చేయండి. థ్యాంక్ యూ.